రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడం అనేది మహేశ్వరం నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబానికి మొత్తం కూడా ఇది ఒక అవమానకరమైన విషయము. మరి తనను ప్రమాణం చేయమనడము, మాట్లాడడము, నిజాలు తెలుసుకోకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది కొత్త మనోహర్ రెడ్డి గారికి తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మాట్లాడినప్పుడు ఏం చెప్పిర్రు, వాళ్ళు ఇచ్చిరా నాకు తెలియదు, తీసుకురా నాకు తెలియదు, నేను చూడలేదని అంటున్నారు. అంటే అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారు. మీరు కొంచెం గుర్తెరిగి మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఎటువంటి ఆధారాలు ఉన్నా రేవంత్ రెడ్డి అన్నదాకా అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ కుటుంబ సభ్యులం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాం. మేము ఏదైతే నా మీద ఆరోపణ వచ్చిందో డబ్బులు ఇచ్చినారు చిగిరింత పార్యత నరసింహారెడ్డి అని నీ నోటితోటి అన్నావు కాబట్టి నేను మన మహేశ్వరం నియోజకవర్గం గడ్డ మీద ఉన్నటువంటి శివగంగ ఆలయానికి రేపు ఉదయము ఆదివారం ఉదయం 9:30 నేను అక్కడికి వస్తాను. కొత్త మనోహర్ రెడ్డి గారు మీరు కూడా 9:30 మహేశ్వరం నియోజకవర్గం గడ్డ మీద ఉన్నటువంటి శివగంగ ఆలయంకి రండి, అక్కడ మాట్లాడదామని చెప్పేసి ఆ దేవుని సమక్షంలో నీ సాక్ష్యాధారాలు తీసుకొని మరీ రావాలని చెప్పేసి ఈ విధంగా సవాల్ విసురుతున్నా. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని మరి అలా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి నేను నిన్న ప్రెస్ మీట్ ద్వారా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేశాను. ఏదైతే ఈ వ్యవహారంలో డబ్బుల వ్యవహారం తీసుకున్నారా తీసుకోలేరా ప్రజలు అంటున్నారు. ఆ ప్రజలను అనడానికి వివరణ ఇచ్చి మీరు తీసుకోలేదనుకుంటే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర వచ్చి నేను ప్రమాణం చేయమని చెప్పిన రేవంత్ రెడ్డి గారిని 24 గంటల సమయం అయిపోయింది, ఇప్పటి వరకు ప్రమాణం చేయలేవంటే మరి నువ్వు చేసినటువంటి ప్రజలు చేసినటువంటి ఆరోపణలు మేము చేసినటువంటి ఆరోపణలు మరి నిజమా అని మేము అనుకోవాలన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఈటల రాజేందర్ డిమాండ్ చేసిండు, ఆరోపణ చేసిండు 25 కోట్లు తీసుకున్నామని. ఆ రోజు ఆయన డిమాండ్ చేయలేడు, నువ్వు వచ్చా ప్రమాణం చేయమని. నీ అంతా నువ్వే పోయి ప్రమాణం చేసి నిరూపించుకున్నావు. మరి ఇలా నేను డిమాండ్ చేసినా ఇలా నువ్వు నిరూపించుకోవాలా వద్దా? ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఇలా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నా నేను ఇలా అక్కడికి వచ్చి డిమాండ్ చేస్తే కూడా నువ్వు రాలేవు అంటే మరి నువ్వు ఈ వ్యవహారం అంతా నిజమే అని నేను నిన్ననే చెప్పాను. 24 గంటల లోపల మీరు ప్రమాణం చేసి రండి, నిరూపించుకోండి మీరు ఈ డబ్బులు తీసుకోలేదని చెప్పాం. మరి అలా మీరు స్పందించకుండా అక్కడికి రాకుండా మరి అలా స్థానిక ఒక మేయర్ గారితో మీరు అలా మాట్లాడిపించారు. ఏం మాట్లాడిపించారు? ఉదయం 9:30 శివగంగా టెంపుల్ దగ్గర రమ్మన్నారు. ఓకే రెడీ, ఎస్ ఐఎమ్ రెడీ, శివగంగా టెంపుల్ దగ్గరికి వస్తా. నీకు అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ రానికి వీలు కాలే కదా రేవంత్ రెడ్డి గారు, రేపు రండి శివగంగా దేవాలయం దగ్గరికి రండి, చిగిరింత పారిజాత నరసింహారెడ్డి వస్తాడంటే ఆడికి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అంటే అదే శివగంగా దేవాలయంకి రండి. ఈ యొక్క ప్రెస్ మీటు ఏం జరిగింది ఇవన్నీ కూడా మన చల్ల నరసింహారెడ్డి ఆఫీస్ డిసిసి అధ్యక్షుల ఆఫీసులో జరిగింది. డిసిసి అధ్యక్షులు గారిని కూడా శివగంగా దేవాలయం పొద్దున ఉదయం 5 గంటలకే ఉదయం 9 గంటలకే టైం చెప్పారు. 9:30 ఇందాక మీడియాలో విన్నా. 9:30 అవసరం లేదు, ఉదయం గుడి ఓపెన్ కాగానే ఆ మొట్టమొదటి భక్తులు మనమే ఉందాం, వీడియోలు ముందు పెడదాం. నేను ఏదైతే మాట్లాడినో ప్రతి వీడియో ఇలా అన్ని ప్రతి ఉన్నాయి, అవన్నీ వీడియోలకు నేను కట్టుబడి ఉంటాను. నేను మీ వెంబడి నేను సవాల్ స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. మరి మీ నలుగురు కూడా సమయం తీసుకోండి. మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను ఇప్పుడు తెలియజేస్తున్నా, నేను రెడీగా ఉన్నా రావడానికి. పొద్దున ఉదయం 5 గంటలకా 9 గంటలకా 8 గంటలకా మీరు సమయం మీరే చెప్పండి, ఆ సమయం నేను రానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక మాట మాట్లాడారు మేయర్ గారు. మీరు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిరో కోవట్టుగా అని చెప్పేసి ఏదో మాట్లాడారు. అసలు కోవట్టు మీరు కాదా నేను అడుగుతూనే ఉన్నాను. మీరు ఎక్కడికెళ్ళి వచ్చిరు ఇలా మేయర్గా? కాంగ్రెస్ పార్టీలో 2000 కార్పొరేటర్గా గెలిచి టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు భిక్ష పెడితే మేయర్ అయినారు. మరి మేయర్ అయినప్పుడు ఇలా నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మేయర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు నువ్వు కోవట్టు పెద్ద కోవట్టు నువ్వు నేను డిమాండ్ చేస్తాను మీరు కోవట్టు అని చెప్పేసి. ఎస్ నువ్వు కోవట్టు కాదని నిరూపించుకోవాలంటే రేపు ఉదయము
నీ మేయర్ పదవికి రాజీనామా చేయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ పదవికి రాజీనామా చేయి. నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి నిరూపించుకో. మొన్న ఒక కురు వృద్ధుడు ఎంపీపీ మహేశ్వరం నుంచి ఎంపీపీగా గెలిస్తే టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీపీ రఘుమారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు పెద్ద మనిషి ఆయన. అంత పెద్ద ఏజ్లో కూడా 73 సంవత్సరాల ఏజ్ అతను కూడా ఒక టీఆర్ఎస్ ఎంపీపీగా గెలిచారు కాబట్టి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి నియమడే జాయిన్ అయ్యారు. మీ యొక్క పారిజాత నరసింహారెడ్డి గారు ఎంబడే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన ఎంపీపీ 24 గంటల లోపల రాజీనామా చేసి ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నాడు. కూడా ఆ పని చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా రేపు పొద్దున టీఆర్ఎస్ నుంచి గెలిచిన మేయర్కి రాజీనామా చేసి మీ నిజాయితీని నిరూపించుకోవడం చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రేపు ఉదయం 5 గంటలకే రేవంత్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారు, పారిజాత నరసింహారెడ్డి గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క ప్రమాణం చేయడానికి పొద్దున 5 గంటలకా 7 గంటలకా 8 గంటలకా 10 గంటలకా ఏ టైం చెప్తారో మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. మీడియా ద్వారా మాకు తెలియజేయండి. అక్కడే ఆ దేవాలయంలోనే మీ యొక్క కోవట్టు కాదు అని నిరూపించుకోవడానికి రాజీనామా పత్రం కూడా ఆ దేవాలయం సాక్షిగా మహేశ్వరము హెడ్ క్వార్టర్లో మహేశ్వరం నియోజకవర్గంలో కాబట్టి అక్కడే ఆ దేవాలయం సాక్షిగా రాజీనామా చేసి మీ బలాన్ని మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి మీడియా సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను.